మరొక మంచి మాట ఏమిటి అంటే, నా అన్న వాళ్ళు నీ వెంట లేకుంటే, నా అన్న వాళ్ళు నీకు సహకరించకపోతే ఎంత ధనం ఉన్నా ఒంటరి వారిలాగా మిగిలిపోవాల్సి వస్తుంది. అలాగే మరి సమాజంలో నీకంటూ గౌరవ మర్యాదలు, నీకంటూ ఒక చక్కటి పేరు లేకపోతే, ఎంత డబ్బున్నా, ఎన్ని సిరి సంపదలున్నా అవన్నీ కూడా వ్యర్థమే. మానసిక వికాసంతో కూడినటువంటి ప్రవర్తన అంటే మీ ప్రవర్తన వల్ల మిమ్మల్ని చూసి పక్కవారు నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ పొగడ్తల కోసము అతిగా స్పందించడము ఇవన్నీ కూడా అస్సలు మంచిది కాదు. మీరు ఎలా అయితే ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉండాలి. అప్పుడే ఆ న్యాచురాలిటీ, ఆ సహజత్వం అనేది మీలో ఉండి అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేకాని ఎంత డబ్బున్నా మంచి నడవడిక లేకపోతే ఆ డబ్బంతా కూడా వ్యర్థమే. అలాగే ఎంత కీర్తి ప్రతిష్టలు, ఎంత డబ్బున్నా నా అనేవారు మీకు తోడు రాకపోతే ఒంటరిగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. కాకపోతే అటువంటి సమయంలో మనసు చాలా గట్టిగా ధైర్యంగా చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో వారే మీకు సహకరించకపోతే, మిమ్మల్ని మరి నమ్మక ద్రోహం చేసినటువంటి సంఘటనలు ఉంటే వారిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదండి ఈరోజు చెప్పదగినటువంటి సూచన.